ఎపిసోడ్ 182 వసంత కోకిల. అమూల్య బావిలోకి దూకి చనిపోయింది అని జగజిత్ చెప్పగానే బావి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు రోహిత్. బావి లోపలికి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అమూల్యా అని పెద్దగా అరిచి ఒక్కడుగు వెనక్కి వేశాడు రోహిత్. మిగిలిన వాళ్లు కూడా అతడి దగ్గరికొచ్చి బావి లోపలికి చూశారు. బావి అడుక్కి ఉండాల్సిన నీళ్లు పైకొచ్చేశాయి. ఆ నీళ్లలో తేలుతూ కనిపించింది అమూల్య వేసుకున్న చుడీదార్. ఇది అమూల్య వేసుకున్న చుడీదార్ కదా అని కంగారు పడుతూ అడిగాడు విక్కీ. అవును విక్కీ, తను రాత్రి నుండి ఈ చుడీదార్తోనే ఉంది అని బాధగా చెప్పింది తార. అంటే దీనర్థం జగజిత్ చెప్పినట్టు అమూల్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా అని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అడిగాడు విక్కీ. ఆత్మహత్య చేసుకోలేదు, ఆ శివంగినే చంపేసింది అని చెప్తున్న చంద్ర కాలర్ పట్టుకుని చంపేస్తాను ఇంకొక్కసారి ఆ మాట అంటే. నా అమూల్య చనిపోలేదు, తను బ్రతికే ఉంది, నా కోసం బ్రతికే ఉంటుంది అని ఆవేశంగా అరిచి చెప్పాడు రోహిత్. ఎర్రబడిన అతని కళ్ళను చూసి చంద్ర భయపడ్డాడు. అమ్మో, నువ్విక్కడే ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు, త్వరగా బయటికి రా, ప్రాంక్ చేయడానికి ఇది కరెక్ట్ సమయం కాదు అని చుట్టుపక్కల అమూల్య కోసం వెతుకుతూ అన్నాడు రోహిత్. అతడి బాధ చూసి తట్టుకోలేకపోతున్నాడు విక్కీ. అమూల్య ప్రాణాలతో ఉంటుందని అందరూ హోప్స్ వదిలేశారు. కనీసం తన శవమైనా దొరుకుతుందేమోనని రోహిత్తో పాటు వెతకడం మొదలుపెట్టారు. అమూల్య, ఎక్కడున్నావు, నా దగ్గరికి రా అని అరుస్తున్న తడి అరుపులు దూరంగా ఉన్న కొండలను తాకి ప్రతిధ్వనిస్తున్నాయి. వెతికి వెతికి అందరూ అలసిపోయారు తప్ప వాళ్లకి అమూల్య కనిపించలేదు. రోహిత్ బావి దగ్గర మోకాళ్ల మీద పడిపోయి అమూల్యా అని గట్టిగా అరిచాడు. అతడి పిలుపుకి అమూల్య అయితే రాలేదు కాని బావిలో నీళ్లు మరగడం మొదలుపెట్టాయి. ఆ శబ్దాలకి అందరూ భయపడి మళ్లీ బావి దగ్గరకొచ్చారు. మరుగుతున్న నీళ్లు క్రమక్రమంగా సుడిగుండంలా ఏర్పడ్డాయి. ఆ సుడిగుండంలో అమూల్య చుడీదార్ తిరుగుతూ లోపలికి వెళ్లిపోయింది. నీళ్లు మళ్లీ అడుక్కి వెళ్లిపోయాయి. రోహిత్, అమూల్య చనిపోయింది అన్నది నిజం. ఇది నువ్వు డైజెస్ట్ చేసుకోవాల్సిందే, లేదంటే నీ మెంటల్ కండిషన్ డిస్టర్బ్ అవుతుంది అని రోహిత్ పరిస్థితి చూసి భయపడుతూ అన్నాడు విక్కీ. పిచ్చి పట్టిందారా నీకు? అమూల్య చనిపోతే తన శవమైనా దొరకాలి కదా, మరి దొరికిందా అని గంభీరంగా అరిచాడు రోహిత్. అతడి అరుపుకి భయపడి అందరూ ఒక్కడుగు వెనక్కి వేశారు. ఏంట్రా అబ్బాయిలు, ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడికి రాకూడదని తెలీదా? ఏం చంద్ర, మళ్ళీ నీ స్నేహితులతో కలిసి ఏం చేయాలనుకుంటున్నావు? ఈ ఊరు ప్రశాంతంగా ఉండటం మీకిష్టం లేదా అని అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి కోపంగా అరిచాడు. రోహిత్, ఇంటికి వెళ్దాం పద, ఇక్కడ ఎక్కువసేపుంటే శివంగి బందీ కాలేదు అన్న విషయం ఊరి వాళ్ళకి తెలిసిపోతుంది అని అతనికి మాత్రమే వినిపించేలా అంది తార. వెళ్ళిపోతున్నాం బాబాయ్, వెళ్ళిపోతున్నాం అంటూ అందరూ ఇంటికి బయలుదేరారు. రోహిత్ అడుగులు ముందుకి పడడం లేదు. అమూల్య కోసం ఆ బావిలోకి దూకాలి అనుకుంటున్నాడు. అతడి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న విక్కీ, చంద్రలు రోహిత్ చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకుపోయారు. ఈ నిజాన్ని మనం ఎక్కువ కాలం దాచిపెట్టలేం. ముందు రోహిత్ వాళ్ల నాన్నగారు, తర్వాత చంద్ర వాళ్ల నాన్నగారు, ఇప్పుడు అమూల్య. ఇలా ప్రతి అమావాస్యకి ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. వచ్చే అమావాస్యకి కూడా ఇంకొక మరణం సంభవించవచ్చు అని ఇంటికొచ్చిన తార భయపడుతూ అంది. అయితే ఇప్పుడేం చేద్దామంటావు తారా అని అసహనంగా అడిగాడు చంద్ర. ఈ విషయాన్ని ఊర్లో వాళ్ళకి చెప్పేద్దాం. శివంగి బందీ కాలేదు అన్న నిజం చెప్పేస్తే కనీసం వాళ్ల జాగ్రత్తలో వాళ్ళుంటారు అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అంది తార. నాకు కోపం తెప్పించకండి తారా, అమూల్య చనిపోలేదు, తను ప్రాణాలతోనే ఉంది. నా మనసుకి తెలుస్తోంది తనింకా ఊపిరి తీసుకుంటోందని అని కళ్ళు పెద్దవి చేసి గంభీరంగా అన్నాడు రోహిత్. ఓకే రోహిత్, అమూల్య విషయం పక్కన పెట్టు. మిగిలిన వాళ్ళందర్నీ శివంగినే కదా చంపింది, అంటే వచ్చే అమావాస్యకి కూడా ప్రమాదం ఉంది కదా అని అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించింది తార. లేదంటే రోహిత్, ఒక పని చేద్దాం, ఈ విషయాన్ని పూజారి గారికి, బాలపత్రుడికి చెప్దాం. అప్పుడు మనమందరం కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అని విక్కీ అంటూండగా లోపలికి అడుగుపెట్టారు పూజారిగారు. ఆయన్ని చూడగాని అందరూ షాక్ అయ్యారు. అమ్మ తారా, ఏమైంది మీ అందరికీ? నిన్న రాత్రి గుడికి రమ్మని చెప్పాను కదా, ఎందుకు రాలేదు? మీ గురించి ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ లోపలికొచ్చారు పూజారిగారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అందరూ మౌనంగానే ఉండిపోయారు. తారా, ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? ఆ శివంగి తన పంతాన్ని నెగ్గించుకుందా అంటూ అందరూ ఉన్నారో లేరోనని ఒక్కొక్కరి వైపు చూస్తున్నారు పూజారిగారు. వాళ్లల్లో ఆయనకి అమూల్య కనిపించలేదు.
అమూల్యెక్కడా? తనకేమైంది అని మళ్లీ కంగారు పడుతూ అడిగారు పూజారిగారు. ఈసారి శివంగి బలి తీసుకుంది మన అమూల్యనే పూజారిగారు. పాతాళబావిలో తన చూడీదార్ కనిపించింది అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది తార. ఆ మాట విని ఉన్న చోటునే కుప్పకూలిపోయారు పూజారిగారు. ఎంతో భవిష్యత్తున్నమ్మాయి ఇలా జరుగుతుందని అనుకోలేదు అని పూజారిగారు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇంతకీ తన శవం ఎక్కడుంది అని అనుమానంగా అడిగారు. శవం దొరకడానికి అమూల్య చనిపోతేనే కదా. తను బ్రతికే ఉంది, చూస్తూ ఉండండి, తనంతట తానే ఇంటికి తిరిగి వస్తుంది అని వస్తున్న కోపాన్ని పిడికిలి బిగించి అణుచుకుంటూ అన్నాడు రోహిత్. ఏంటి, శవం దొరకలేదా అని ఆశ్చర్యంగా అంటూ తారవైపు చూశారు పూజారిగారు. అవును అన్నట్టుగా తల ఊపింది తార. అయితే రోహిత్ అనుమానం నిజమై ఉండొచ్చు. ఎందుకంటే సావిత్రిగారు చనిపోయినప్పుడు ఆవిడ శవం కూడా కనిపించలేదు. పిశాచి బంగ్లాలో ఆమెను దాచి తన పిల్లల్ని వెతకడానికి ఇప్పుడు విడుదల చేసింది. అలానే అమూల్యని కూడా ఏదో ఒక స్వలాభం కోసం దాచిపెట్టి ఉండొచ్చు అని రోహిత్ మాటలకి సపోర్ట్ ఇచ్చారు పూజారిగారు. అలా అనుకుంటే విక్కీ వాళ్ల నాన్నగారి శవం కూడా కనిపించలేదు కదా పూజారిగారు, మరి ఆయన చనిపోయారు కదా అని తిరిగి ప్రశ్నించింది తార. అదే మాట విక్కీను చంద్రను అని ఉంటే ఈ పాటికి అతడి చెంప పగిలిపోయి ఉండేది. రోహిత్కి అంత కోపం వస్తోంది. తార కావాలని రోహిత్ని ట్రిగ్గర్ చెయ్యాలనుకుంటోంది. అమూల్య పోయిన బాధని బయట పెట్టకపోతే విక్కీ అన్నట్టు నిజంగానే అతడి మెంటల్ కండిషన్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే అతన్ని ట్రిగ్గర్ చేసి ఏడ్చేలా చెయ్యాలనుకుంటోంది. దీనికి సరైన సమాధానం సావిత్రిగారే చెప్పగలరు. ఆ పిశాచి బంగ్లా ఎక్కడుందో ఆవిడికి మాత్రమే తెలుసు. మనం అక్కడికి వెళ్లగలిగితే అమూల్య ప్రాణాలతో ఉందో లేదో తెలుస్తుంది అని హోప్ఫుల్గా మాట్లాడారు పూజారిగారు. అయితే పదండి పూజారిగారు, సావిత్రిగారి దగ్గరికి వెళదాం అని అతన్ని కంగారు పెట్టాడు రోహిత్. నిన్న పంచాయతీలో అంత పెద్ద రచ్చ జరిగింది కదా, అందుకు సావిత్రిగారి ఆరోగ్యం పాడైంది. ఇప్పుడు మనం వెళ్లి పిశాచి బంగ్లా గురించి అడిగితే ఆవిడ ఆరోగ్యం మరింత చెడిపోయే అవకాశం ఉంటుంది అని ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు పూజారిగారు. రోహిత్ సీరియస్గా చూశాడు. వేటాడడానికి సిద్ధంగా ఉన్న సింహం కళ్లల్లా పూజారిగారికి కనిపించాయి అతడి కళ్ళు. నేను వెళ్లి అమూల్య గురించి సావిత్రిగారికి చెప్పి మీకు కబురు పంపిస్తాను, అప్పుడు రండి అని రోహిత్ కళ్లకి భయపడి వణుకుతున్న కంఠంతో అన్నారు పూజారిగారు. సరే, మీరిప్పుడే వెళ్ళండి, మీ కబురు కోసం ఎదురుచూస్తూ ఉంటాం అని బెదిరించి ఆయన్ని పంపించేశాడు రోహిత్. కాస్త కూల్గా ఉండు రోహిత్, లేదంటే మొదటికే మోసం వస్తుంది అని పూజారిగారిని సాగనంపడానికి బయటికొచ్చిన తార రోహిత్ భుజం మీద నిమురుతూ అంది. సరిగ్గా అప్పుడే ఒక అమ్మాయి నవ్వు భయంకరంగా వినిపించింది. ఆ నవ్వుతో పాటు గజ్జల శబ్దం కూడా వినిపించేసరికి అందరూ భయపడి చుట్టూ చూశారు. వాళ్లకెవ్వరూ కనిపించలేదు. ఓయ్, చుట్టూ ఏం చూస్తున్నారు? ఇక్కడ పైన చూడండి అని విక్కీ మీదకి తను తింటున్న రేగుపండుతో కొట్టింది లిల్లీ. చెట్టుమీద కోతిలా కూర్చున్నామెను చూసి అందరూ షాక్ అయ్యారు. వాళ్లు షాక్ నుండి తేరుకునేలోపే లిల్లీ కిందకి దిగి, ఏంటి వసంత కోకిల సినిమాలో శ్రీదేవిలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? 2 రోజులు ఊర్లో లేకపోయేసరికి మర్చిపోయారా అని వెటకారంగా అడుగుతూ నవ్వింది లిల్లీ. నువ్వేంటిక్కడా? నువ్వు ఊరు వదిలి పారిపోయావని చెప్పారు అని ఆశ్చర్యంగా అడిగింది తార. ఎవడు చెప్పిందా సన్నాసి అని వెటకారంగా అడుగుతూ బొడ్డులో దోపుకున్న రేగుపళ్ల సంచీ తీసుకుని ఒక రేగిపండు నోట్లో వేసుకుంటూ అంది లిల్లీ. బాలభద్రుడు అని చెప్పాడు విక్కీ. వాడొక ఇడియట్, అసలేం జరిగిందో చెప్తాను, నాతో పాటు రండి, బయట ఎక్కువసేపుంటే నాకు ప్రమాదం అంటూ లోపలికి వెళ్ళింది లిల్లీ. చనువుగా వెళ్ళిపోతున్న ఆమె వెనకాలే మిగిలిన వాళ్లు కూడా వెళ్లారు. అసలేం జరిగిందో చెప్పు లిల్లీ, ఊరు వదిలి వెళ్ళిపోయిన నువ్వు మళ్ళీ తిరిగెందుకొచ్చావు అని అసహనంగా అడిగాడు విక్కీ. నేను ఊరు వదిలి పారిపోలేదు, ఊర్లోనే ఎవరికీ కనపడకుండా తలదాచుకున్నాను. నేను దొరుకుంటే ఈ పాటికి బాల నన్ను చంపేసుండేవాడు అని లిల్లీ అనగాని ఆమె వైపు షాకింగ్గా చూశారందరూ. తనెందుకు చంపుతాడు? చంపేవాడే అయితే అతడి మీద అంత నింద వేసినప్పుడే చంపేసేవాడు అని కాస్త వెటకారంగా అంది తార. నీకు వాడి గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు తారా. వాడి నిజస్వరూపం ఏంటో తెలిస్తే భయంతో పాటు అసహ్యం కూడా కలుగుతుంది అని లిల్లీ అంటూండగా బయటేదో జీప్ ఆగిన శబ్దం వచ్చింది. ఆ జీప్ బాలభద్రుడిది అని గుర్తుపట్టిన లిల్లీ కళ్ళు పెద్దవి చేసి, ఓ షిట్, వాడికి నేనిక్కడున్నట్టు తెలిసిపోయినట్టుంది. నేను వెళ్ళి ఆ గదిలో దాక్కుంటాను, ప్లీజ్ వాడి నుండి నన్ను కాపాడండి అని ప్రాధేయపడుతూ గదిలోకి వెళ్లి దాక్కుంది.
ఒక్క క్షణం ఏం చెయ్యాలో తెలియక అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. చిన్నయ్యా, మీరేంటిలా వచ్చారు అని అతడికి ఎదురు వెళుతూ అడిగాడు జగజిత్. ఒక ఆడపిల్లని కాపాడుకోవడం రాదా మీకు? మీ ఇంటి మీద ఒక రాక్షసి గుర్తు ఏర్పడినప్పుడు కనీసం నాకు చెప్పున్నా అమూల్యని కాపాడుకునేవాడిని కదా అని తన దవడ కండరాన్ని బిగిస్తూ కోపంగా అడిగాడు బాలభద్రుడు. చూడు, శివంగి గురించి మాకన్నా ఎక్కువగా నీకే తెలుసు. తను మనుషుల్ని ఎలా వశపరుచుకుని తన దగ్గరకు రప్పించుకుంటుందో తెలిసి మమ్మల్నంటున్నావా అని గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు రోహిత్. వీడేంటి ఇంత సీరియస్ అయ్యాడు? అమూల్య పోయిందనే బాధ, లేదంటే నా మీద తిరగబడాలి అనుకుంటున్నాడా అని మనసులో అనుకుంటూ, మనిద్దరం కొట్టుకోవడం వల్ల ఏమొస్తుంది రోహిత్? జరగాల్సిన ఘోరం జరిగిపోయింది అని కాస్త వెనక్కి తగ్గాడు బాలభద్రుడు. తను చనిపోలేదు. మీ అమ్మగారిని దాచిన పిశాచి బంగ్లాలోనే తనని కూడా దాచింది శివంగి. మనం అక్కడికి వెళ్తే అమూల్యని కాపాడుకోవచ్చు అని గంభీరంగా అన్నాడు రోహిత్. ఈ విషయం పూజారి గారు నాక్కూడా చెప్పారు రోహిత్. అందుకే నేనిక్కడికొచ్చాను. వచ్చే ముందు మా అమ్మతో కూడా మాట్లాడాను అంటూ ఒక్క క్షణం ఆగి, ఆ పిశాచి బంగ్లా ఇప్పుడు లేదు. ఎప్పుడైతే మా అమ్మ ఆ బంగ్లాలో నుండి బయటికొచ్చిందో అప్పుడే ఆ బంగ్లా కూలిపోయిందంట. కాబట్టి అమూల్యని అక్కడ దాచే అవకాశమే లేదు అని రోహిత్కి షాకిచ్చాడు బాలభద్రుడు. అయితే అమూల్య మేడం చనిపోయినట్టేనా అని బాధగా అన్నాడు జగజిత్. నేనొకసారి మీ అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటున్నాను. నన్ను తీసుకువెళ్తావా అని పొగరుగా అడిగాడు రోహిత్. ఇప్పుడు అమ్మకి ఒంట్లో బాగోలేదు. ఆమె హెల్త్ సెట్ అయినప్పుడు నేనే కబురు చేస్తాను, రండి. అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతున్న బాలభద్రుడికి గుమ్మం దగ్గరున్న లిల్లీ చెప్పులు కనిపించాయి. వాటిని చూసి బాలభద్రుడితో పాటు తార కూడా షాక్ అయింది. లిల్లీ ఇంకా వెంకటాపురంలోని ఉందని తెలిస్తే బాలభద్రుడు ఏం చేస్తాడు? లిల్లీ మళ్ళీ ఏం చేయడానికొచ్చింది? అమూల్య నిజంగానే చనిపోయిందా, లేదంటే రోహిత్ నమ్ముతున్నట్టు ఇంకా ప్రాణాలతోనే ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. డియర్ లిసనర్స్, ఇప్పుడు మీకోసం నెక్స్ట్ ఆడియో సిరీస్ ప్లే అవుతుంది. గెంటేసిన సీన్ గుర్తొచ్చి మరింత ఫీల్ అయిపోయాడు. భుజంపై ఉన్న టవల్తో కళ్ళు తుడుచుకుని, నాన్న, ఇంద్ర, ఇప్పుడు అమ్మని చూడ్డానికి నువ్వు వెళ్ళు. తను నిన్ను చాలా మిస్ అవుతుంది. మాకు ఎలాగో అమ్మని కలిసే అవకాశం లేదు. కనీసం నువ్వైనా తన బాగోగులు చూడు అని చెప్పాడు. ఇక తండ్రిని ఇంట్లో నుంచి గెంటేసిన తాతయ్య అంటే ఇంద్రసేన్కి చాలా కోపం. ఎక్కడైతే ఘోరమైన అవమానం జరిగిందో అక్కడే తమ గొప్పతనమేంటో చూపించి శభాషను నిరూపించుకోవాలని ఎప్పుడూ డిసైడ్ అయ్యాడు. కాకపోతే తాత మీద కోపంతో తనని ఎంతగానో ప్రేమించే నానమ్మని దూరం చేసుకోవటం అతడికి ఇష్టం లేదు. అందుకే సరే వస్తున్నా అని డ్రైవర్కి చెప్పి లోపలికి వెళ్ళి రెడీ అయి వచ్చాడు. ఇంద్ర కూర్చోగానే మెర్సిడెస్ కార్ స్టార్ట్ అయింది. కారులో కూర్చోగానే గులాబీల వాసన అతన్ని కమ్మేసింది. అది నానమ్మకి బాగా ఇష్టమైన పరిమళం. అది గుర్తుకు రాగానే తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇంద్ర కళ్ల ముందు కనిపించాయి. తను చిన్నప్పుడు ఏడిస్తే నాని ఓదార్చేది. కొసరి కొసరి అన్నం తినిపించటం, రాత్రిపూట కథలు చెప్పి నిద్రపుచ్చటం, అల్లరి పనులు చేస్తే 4 తగిలించటం అన్నీ ఇంద్రసేన్కి మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. తాతయ్య గెంటేసినప్పుడు నానమ్మ సీక్రెట్గా తమ దగ్గరికి వచ్చి కొంత డబ్బిచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న తాతయ్య నానమ్మని బయటికి రాకుండా ఇంట్లోనే బంధించేశాడు. ఆ తర్వాత అసలు గ్రాండ్మాని కలవటానికి వీల్లేకుండా పోయింది. ఇవన్నీ గుర్తొచ్చి ఇన్నేళ్ల తరువాత నానీని కలుస్తున్నా అన్న ఎక్సైట్మెంట్ అతన్ని కుదురుగా కూర్చొనివ్వటం లేదు. అంతలోనే కార్ 7 స్టార్ టీ హౌస్ అనే బోర్డున్న ఇంటి ముందు ఆగింది. కార్ విండో నుంచి బయటకు తొంగి చూసిన ఇంద్రసేన్కి చాలా పెద్ద లగ్జరీ బిల్డింగ్ కనిపించింది. గేట్ పక్కన 2 అశోక వృక్షాలు ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లుగా చాలా పొడవుగా ఉన్నాయి. బిల్డింగ్ లోపల డెకరేషన్ అంతా ఓల్డ్ స్టైల్లోనే ఉంది. కార్ దిగి లోపలికి నడిచాడు ఇంద్రసేన్. వాచ్మెన్ అతన్ని 7th ఫ్లోర్లోని విఐపీ రూమ్కి తీసుకెళ్లి మెల్లగా డోర్ తెరిచి పట్టుకుని, భానుమతి మేడం గారు లోపల ఉన్నారు అని చిన్నగా చెప్పాడు. సరే అంటూ లోపలికి వెళ్లిన ఇంద్రసేన్కి కంచిపట్టు చీర కట్టుకుని నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్న ఒక పెద్దావిడ స్టైల్గా కూర్చుని కనిపించింది. ఆవిడ జుట్టంతా తెల్లబడిన
కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఆమె సిగ చుట్టూ ఉన్న సన్నజాజుల దండ ఆ రూమ్ మొత్తం సువాసన వెదజల్లుతోంది. ఆమె ఎవరో కాదు, ఇంద్ర నానమ్మ, భానుమతి. చాలా ఏళ్ల నుంచి చూడకపోవటంతో ఇంద్ర ఆమెని తొందరగా గుర్తుపట్టలేకపోయాడు. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆమె పక్కన మోకాళ్లపై కూర్చున్నాడు. పక్కన ఎవరితోనో మాట్లాడుతున్న భానుమతి ఆ అడుగుల శబ్దం విని ఇంద్రవైపు చూసింది. అంతే, ఆమె కళ్ళు సంతోషంతో మెరిశాయి. అంతలోనే దిగులు కూడా తొంగి చూసింది. తనని చూడగానే నానమ్మ కళ్ళల్లో ఒక పలుచటి కన్నీటి తెర రావటం ఇంద్రసేనుడు గమనించాడు. అది చూశాక ఇంద్ర కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. నానమ్మ మోకాళ్ల మీద చేతులు వేసి, నాని, బావున్నావా అని అడిగాడు. ఎన్నాళ్ల నుంచో ఆ పిలుపు కోసం ఎదురు చూస్తోంది భానుమతి. మనవణ్ణి చూడగానే దుఃఖం తన్నుకొచ్చింది. కళ్ళ నిండా కన్నీళ్లు కమ్మేయటంతో చూపు మసగపారింది. దీంతో కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టి మనవడి జుట్టుని ప్రేమగా నిమిరింది. ఏరా ఇంద్ర, చాలా పెద్దోడివయ్యావురా. నాకైతే నువ్వింకా చిన్నపిల్లాడిలాగానే గుర్తున్నావు. చిన్నప్పుడు అని ఆగిపోయింది. ఏదో మాట్లాడాలని ఉన్నా దుఃఖం వల్ల ఆమె గొంతు నుండి మాటలు బయటకు రాలేదు. చేతులు వణుకుతున్నాయి. నానమ్మని అలా చూసి చాలా ఎమోషనల్ అయిన ఇంద్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. ఓదార్పుగా నానమ్మ చేతిపై చెయ్యి వేసి మెత్తగా నొక్కాడు. భానుమతి ఇంద్రని దగ్గరికి తీసుకొని అతడి ముఖం మొత్తం ప్రేమగా తడిమింది. మొత్తానికి ఆ దేవుడు నా చనిపోయేలోగా అయినా నిన్ను చూస్తానో లేదో అని భయపడ్డా. నా ఆఖరి కోరిక నెరవేరింది అని అంది. నాని మాటలు వింటుంటే ఇంద్రకి కన్నీళ్లు ఆగటం లేదు. తను ఏడిస్తే నాని ఇంకా బాధపడుతుందని కన్నీళ్లు బయటకు రాకుండా కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఏడుపుని ఆపుకోవటం